హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా కుకింగ్. కేవలం 15 మినిట్స్లో టేస్టీగా హెల్తీగా క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 2 లవంగాలు, అలాగే 1 ఇంచు చెక్కని ఇలా తుంచుకొని వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోకి 2 యాలక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని ఒక 3 to 4 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఒక 3 to 4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ని పచ్చివాసన రాకోకుండా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 నుంచి 4 వరకు గ్రీన్ చిల్లీస్ని, అలాగే కొంచెం కరివేపాకు, వీటిని అన్నీ వేసుకొని అంతొక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇలా క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకున్నానండి. ఒక మీడియం సైజు ఒక 5 క్యారెట్ని ఇలా పొడుగా తురుముకొని వేసుకున్నాను. ఈ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఈ క్యారెట్ అనేది తొందరగా మగ్గుతుందండి, అంటే సాఫ్ట్గా అయిపోతుంది, తొందరగా కుక్ అవుతుంది. మీరు చిన్నగా క్యూబ్స్గా కట్ చేసుకుంటే ఈ క్యారెట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకనేసి ఇలా క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా తురుముకున్న క్యారెట్ మొత్తం వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని వీటిని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఈ క్యారెట్ని బాగా ఉడికించుకోవాలి. మధ్యలో మూత ఓపెన్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కేవలం 15 మినిట్స్లో ఈ క్యారెట్ రైస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా మనకు సేవ్ అవుతుంది. కేవలం 15 మినిట్స్లో ఈ క్యారెట్ రైస్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రైస్ రెసిపీనే కాకుండా మన ఛానల్లో బ్రింజాల్ రైసు, అలాగే లెమన్ రైస్, అలా డిఫరెంట్ రైస్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. ఈ కొబ్బరి పౌడర్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని, మామూలుగా క్యారెట్ రైస్లోకి కొబ్బరి పౌడర్ అనేది ఎవరు వేయరు. ఇలా క్యారెట్ రైస్లోకి కొబ్బరి పౌడర్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొబ్బరి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవచ్చు అండి. ఈ రైస్ అనేది ఫ్రెష్ రైస్నైనా తీసుకోవచ్చు, లేకపోతే రాత్రి మిగిలిన రైస్నైనా ఇలా బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈ రైస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, టేస్టీగా హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ క్యారెట్ రైస్ అనేది. ఇలానే క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదండి, కేవలం 15 మినిట్స్లో ఈ రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో టేస్టీగా హెల్తీగా క్విక్గా కూడా ఈ క్యారెట్ రైస్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ క్యారెట్ రైస్ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.